వాళ్ళంతా పండగనే వెళ్ళిపోయారు. సడన్ గా అడిగారు. అయితే నేను దేవరా షూటింగ్ లో ఉన్నాను. దేవరా షూటింగ్ కోసం వచ్చాము. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీనాథ్ రాకపోవడం ఏంటి, శ్రీధర్ రావడం ఏంటి, ప్రసాద్ నా దగ్గరికి రావడం ఏంటి, నేను అనుకోవడం ఏంటి, ఇదంతా కో ఇన్సిడెన్స్ అనమాట. మరి అమ్మాయి స్లో మోషన్ లో తిరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లో గిటార్ మోగుతుంది, ఆ ఫీలింగ్ లని మా అత్తగారికి రావాలని మావాడు. నేను చెప్తా, నా వ్లాగ్ లో చెప్తా, మీ వ్లాగ్ లో చెప్తా. మంచిలో చేశాను మీకోసం, మీ దావత్ చేశాను. అది అమ్మో నా దావత్ మీరు తినేస్తారు కదా తొందరగా. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను క్యారివాన్ లో నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ ఎప్పుడు సడన్ గా అనుకొని స్టార్ట్ చేసేస్తూ ఉంటాను కదా, క్యాషువల్ గా స్టార్ట్ చేసేసాను అనమాట. సో క్యారివాన్ లో ఇంకా నేను రెడీ అవ్వలేదు, అవ్వాలి. సో అబ్బాస్, శ్రీనాథ్ బదల్, మన శ్రీధర్ వీళ్ళందరూ వచ్చారు, సుబ్బు వచ్చారు. వాళ్ళంతా పండగనే వెళ్ళిపోయారు. సడన్ గా అడిగారు. అయితే నేను దేవరా షూటింగ్ లో ఉన్నాను. దేవరా షూటింగ్ కోసం వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో మధ్యాహ్నం షూటింగ్ అనమాట, అందుకే వచ్చాను. మధ్యాహ్నం నుంచి లేట్గా వచ్చాను అనమాట. అయితే నేను ఎందుకో తెలియదు మనసులో గత 3 రోజుల నుంచి అనుకుంటున్నాను, ప్రతి సంవత్సరం మా ఇంట్లో అయ్యప్ప మాల వేసిన దగ్గర నుంచి ఈ డేస్ లో ఎవరో ఒకరు ప్రసాదం నాకు తెచ్చివ్వడం అని జరుగుతుంది. అని ఇంట్లో తెలిసి తెలియక ఏదో ఒక ప్రసాదం, అది షిర్డి సాయిబాబా ప్రసాదం కావచ్చు, తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామి ప్రసాదం కావచ్చు, ఏదో ఒక ప్రసాదం ఏదో ఒక రూపంలో ఇంట్లో ఉండడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాంటిది ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా తినలేదా అని నిజంగా చెప్తున్నాను, గూస్బంప్స్ వస్తున్నాయి నాకు చెప్తుంటే. ఎందుకు అనుకున్నానో మనసులో అనుకున్నాను, 2 days నుంచి అనుకుంటున్నాను. నేను రాత్రి అనుకున్నాను, ఏంటి అయ్యప్ప స్వామి, నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు, వాళ్ళు కూడా ఇంకా ప్రసాదం పంపించలేదు ఏంటి, ఎందుకు అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా నా వరకు రాలేదు అని అనుకున్నా మనసులో. సో ఈరోజు రాగానే చూపించు, మన శ్రీధర్ నాకు ఇగో ప్రసాదం తెచ్చిచ్చారు. సో అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉన్నాయి. ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి తల్లిగా, నేను ఒకప్పుడు అంటే అయ్యప్ప స్వామికి కూడా తల్లి ఉండేది, ఒక లేడీ కనెక్షన్ ఎలా ఉంది అని చెప్పడానికి ఒక స్టోరీ మేము లాంగ్ బ్యాక్ చేసామన్నమాట. సో నేను కూడా అయ్యప్ప స్వామి తల్లిగా నేను యాక్ట్ చేశాను. సో అది ఒక బ్లెస్సింగ్ గా భావిస్తాను. అప్పటి నుంచి నాకు చాలా ఇదనమాట, కనెక్ట్ అయిపోయాను. సో అందుకే సో మొత్తానికి నా దగ్గర ప్రసాదం వచ్చింది. ఈ ఆనందంతోనే ఇమ్మీడియట్ గా బ్లాగ్ స్టార్ట్ చేసి మీతో షేర్ చేసుకుందామని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీనాథ్ రాకపోవడం ఏంటి, శ్రీధర్ రావడం ఏంటి, ప్రసాద్ నా దగ్గరికి రావడం ఏంటి, నేను అనుకోవడం ఏంటి, ఇదంతా కో ఇన్సిడెన్స్ అనమాట. సో ఎస్, నా దగ్గర బ్లెస్సింగ్స్ ఇంకా ఉన్నాయి అనమాట. సరే, ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయిపోతాను. హాయ్, మా డ్రేపర్ గారు వచ్చారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ. సో ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయ్యి మాట్లాడదాం. థ్యాంక్ యూ, విష్ ద సేమ్, హ్యాపీ న్యూ ఇయర్. సుబ్బుకు ఫస్ట్ చెప్పాలి హాయ్, ఇక్కడ అబ్బాస్ రికార్డ్ చేయాలి. అరే హాయ్ చెప్పరా. పాపం అబ్బాస్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఈరోజు. వాళ్ళు డేట్ చూసుకొని మరీ నేను ఉన్న రోజని చూసుకొని గత ఒక 15 days తర్వాత నేను ఈరోజు ఇంట్లో ఉన్నానని పెట్టుకుంటే కరెక్ట్ గా ఇదే డేట్ షూటింగ్ పెట్టారు వీళ్ళు. ఫస్ట్ మెయిన్ వర్క్ కదా ఇది. అవునవును, ఇది ఉంటేనే పండగలు ఫంక్షన్లు అనుకో, కరెక్టే. కానీ లేనప్పుడు 4 రోజులు ఖాళీ ఉంటాము. అవును, ఏ ఉండవు. అవును, అందుకే నేను కూడా కాదనకుండా ఓకే అన్న. ఫంక్షన్ ఏముంది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మనం ఈవినింగ్ వెళ్దాం. అయిపోతుంది అంటాను తొందరగా. అవును, 4 కల్లా అయిపోతుంది అంటున్నారు. అదనమాట విషయం. నేను రెడీ అయిపోయాను, వీళ్ళందరూ లంచ్కి వెళ్ళారు. అండ్ నేను నా లంచ్, ఎందుకంటే ఇంట్లో బాగా కుమ్ము వచ్చాను కాబట్టి. అండ్ దిస్ ఇస్ మై స్క్రిప్ట్. ఇప్పుడు నేను చదువుకోవాలి, నేను చూపించలేను కాబట్టి ఐ కాన్ షో యూ గైస్. అండ్ నా లుక్ కూడా చూపించలేను. అండ్ యా, లంచ్ తర్వాత మా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. హాయ్, హలో మ్యామ్, ఎలా ఉంది? హలో మ్యామ్ సబ్స్క్రైబర్స్, హలో హాయ్ హాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో, సర్కార్ ఖత్రి. అవునా? ఎస్ మ్యామ్, నేను సబ్స్క్రైబ్ చేస్తా ఇప్పుడే. ఒక్కసారి ఏం చెప్పు మళ్ళీ క్లియర్ గా. సర్కార్ ఖత్రి.
ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నోడు నా దీంట్లో దేవరాలో నా కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అండ్ అందరికి తెలిసి ఉంటది, చాలా మూవీస్ లో ఆల్రెడీ చూసారు. ఈజ్ అ వెరీ బిజీ స్టార్ యాక్చువల్లీ. గాడ్ బ్లెస్ యూ. ఇంత చిన్నగా ఉండి చదువుకుంటూ నువ్వు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నావు, నాకు నిజంగా తెలియదు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మాకు ఇప్పుడే ప్యాకప్ అయింది, ఫోటో తీసుకుందామని వచ్చాము కదా. ఓకే, నీ ఛానల్ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతా. మొత్తానికి ప్యాకప్ అయిపోయింది, మేకప్ తీసేసాను, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత సమీరా వెయిట్ చేస్తుంది. సమీరాని పికప్ చేసుకుని నేను రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే రేష్మా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనమాట. మొన్న మా ఇంట్లో జరిగింది ఫంక్షన్. జుమాగి ఇస్తుంది వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలకి, ఎవరికైతే పెళ్ళయింది, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జుమాగి ఇస్తుంది. సో పాపం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి నేను ఖాళీగా ఉన్న రోజే పెట్టుకుంటాను, మీరు తొందరగా రావాలని అంత ప్లాన్ చేసుకుంది. అనుకోకుండా సడన్ గా డేట్ వీళ్ళు అడగడం, పాపం అబ్బాస్ కూడా నాతో పాటే వచ్చేసాడు, ఎక్కడిదక్కడ వదిలి వచ్చేసాము. ఓకే, ఆల్ ఫర్ గుడ్, వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్ముతాం. ఫస్ట్ వర్క్, దాని తర్వాత ఏమైనా. ఆయన అక్కడ ఉండి పనులు ఎవరైనా చూసుకుంటారు అనేసి. సో ఆల్రెడీ తబస్సుమ్ అండ్ ప్రిన్స్ వెళ్ళిపోయారు, నేను సమీరా అర్హాన్ అండ్ ఇప్పుడు బయలుదేరుతాం. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వాళ్ళని తీసుకొని వెళ్తాను అనమాట. సో ఇక్కడ నుంచి లెట్స్ గో. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో, బాయ్ ఫర్ నౌ. ఎవరు అనుకున్నారా? నేనే. నా జుట్టు చూసి గుర్తుపట్టుంటారు, బట్ అటాచ్ చూసి షాక్ అయి ఉంటారని ఆ బిల్డప్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ అంటే మరి అమ్మాయి స్లో మోషన్ లో తిరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లో గిటార్ మోగుతుంది, ఆ ఫీలింగ్ లని మా అత్తగారికి రావాలని మా వాడు. Which song are you playing, Hira? Which song is this? Which song is this? Oh, wow, Hira. Nice song, Hira. Nice music. అయిందా లేదా ఇంకా? లేదా ఇంకా ఉందా? ఏ పాట పాడతావు ఇప్పుడు? ఏ సమీరా గారు చెప్పండి. మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. ఎక్కడికి రెడీ అయ్యో? నేను చెప్తా, నా వ్లాగ్ లో చెప్తా, మీ వ్లాగ్ లో చెప్పా. అమ్మో, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓకే, మా వాడు నా ఓవర్ యాక్షన్ కి మురిసిపోతున్నాడు. మా అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ అనా? సో నేను రెడీ అయిపోయాను. ఇగో వీళ్ళు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. అన్వర్కి ఫోన్ చేసి మ్యూజిక్ చూపించుకుంటున్నారు వాడు. కాహే కాహే యుఎస్ మే అదని విషయం. ఇప్పుడు మేము బయలుదేరుతాం రేష్మా దగ్గరికి. బంగారు కోడలి పిల్ల, నేను అరు బాబా వెళ్తున్నాం. రాక్సీ అక్కడెక్కడో డల్గా కూర్చున్నారు, పాపం అన్వర్ లేడని. ఇంటికి పిలిచి దావత్ అని పిలిచి మేమేమో షూటింగ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా ఏదో కోసుకుంటూ కూర్చుంది ఇక్కడ. ఎవరు లేదండి, మీ రేష్మకు ఆత్మ. అన్ని అయిపోయింది, ఇది ఫినిష్ టచ్. ఫినిషింగ్ టచ్. ఇప్పుడు దావత్ అయిపోవాలి టైంకి. మీ దావత్ అయిపోతుంది, మా దావత్ అవ్వదు. మీ దావత్ 12, 1, 2 అవ్వాలా? అవును, మీరు 7, 8 o'clock తినేసి పండుకుంటారు. అవును, మీకు ఇచ్చేస్తాం, మీ దావత్ అయిపోతుంది ఇప్పుడు. మీదంతే, 2 విద్యలు తిని పడుకోవడమే, వెళ్ళిపోవడమే ఇంకా అంతే. అవును, మీకైతే అదే. మీరు పొద్దు నుంచి దావత్ మటన్ బిర్యానీ, డబల్ కా మిఠా, బగారే బేగన్. లేదు వాట్ స్పెషల్ అని. సరే మరి బగారా అన్నం దాల్చా కూడా పంపించినావు ఇంటికి? అది లంచ్ లో చేశాను మీకోసం, మీ దావత్ చేశాను అది. అమ్మో, నా దావత్ మీరు తినేస్తారు కదా తొందరగా, అందుకే తినేసి వచ్చాను. నాకు తెలిసి తినొచ్చా, అందుకే ఆల్రెడీ వండి పెట్టేశాను, మీరు వచ్చి తినేస్తారనేసి. మళ్ళీ ఇది నైట్ కోసం. మీ దావత్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది ఎవ్రీ దావత్ లో కంపల్సరీ. ఫస్ట్ మా అమ్మమ్మ చేసేది, ఇప్పుడు మమ్మీ. खुलते की एक प्लेट इधर आता पहले चटनी के आस्ते हुए. यस, టేస్ట్ కోసం.
ఆ టేస్ట్ లో ఒక రౌండ్ అయిపోతుంది అనమాట భోజనం. మళ్ళీ అందరు కూర్చున్నప్పుడు మళ్ళీ తింటాం. సెకండ్ రౌండ్ అది మ్యాండేటరీ. అది లేకుండా బిర్యానీలో టేస్ట్ రాదు. अमान को छोटा दिख रहा नहीं वाला. సమీరా గారు, మీరు డైట్ ఫుడ్ తింటున్నారు, ఇంత డిలిషియస్ ఫుడ్ పెట్టుకొని. డెడికేషన్. ఇప్పుడు ఇమీడియట్ గా తగ్గి ఏం చేయాలని? తగ్గడానికి కాదు, ఫిట్ అవ్వడానికి, హెల్దీ. అంటే నేను కన్నా అర్హాన్కి నేను లైఫ్ లాంగ్ తనకి నేను అవైలబుల్ ఉండాలని. చాలా మంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ దే ఆర్ డైయింగ్ వెరీ సూన్ అండ్ ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ టు మై సన్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు లూజ్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్. సో ఒక హెల్దీ లివింగ్ లో వెళ్ళి చక్కగా కలకాలం చక్కగా బ్రతకాలి. వండుబోయా కూడా చెప్పా. బట్ అంత ఉన్న టెంప్ట్ కాకుండా ఆ పిల్ల తనకు తెచ్చుకున్న ఫుడ్ చపాతీ అండ్ ఎగ్ కర్రీ ఏదో ఉంది అది తింటుంది. హ్యాట్స్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, అండ్ ఐ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. అది అయిన తర్వాత 2 ముద్దలు తిను. టేస్ట్ చేస్తా, తప్పకుండా టేస్ట్ చేస్తా. ఓకే. అస్సలాము అలైకుం. Hey. Again Hamdad. Helicopter ready. Train करेंगे. Ready. Fly higher. करेगा. Higher in the sky. Go up. Helicopter के बाद. Heli. Train. Yes, Samira. How was your time? My time was nice. How was your time? It was nice. బెస్ట్ థింగ్ ఏంటంటే మా అర్హాన్ చిట్ చేయకుండా అల్లరి చేయకుండా, అంటే ఈ టైం వాడు నిద్ర వచ్చే టైము, వాళ్ళు ఆల్రెడీ జుట్టు పీక్కుంటున్నారు. అయినా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలతో. సో ఇట్ వాస్ నైస్ మీటింగ్ ఎవ్రీబడి ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే మొన్నే కలిసాము, కానీ అది మాకు మొన్నలా లేదు, 4 రోజులు ఉంది. కరెక్ట్. అండ్ అది మా ఇంట్లో మేము కలిసాం కాబట్టి we were main busy in hospitality. Today it was a relaxed time. హ్యాపీగా కూర్చొని అందరితో కూర్చొని తిని సరదాగా టైం పాస్ చేసాము. పిల్లలు కూడా తిన్నారు, అంతా బాగుంది. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఓకే అండి, సో ఇప్పుడు ఇంటికి వచ్చేసాం, బయలుదేరాం ఇంటికి. తబస్సుమ్ అండ్ ప్రిన్స్ అక్కడే ఉండిపోయారు, ఎందుకంటే ఒక రోజు ఉండేసి రమ్మన్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఫంక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా వాళ్ళు ఏంటి పెళ్లికూతురు పెళ్లికూరుడుకి ఫ్లవర్స్ వేసి ఆ కార్యక్రమాలు అన్ని జరిగేసరికి 12 1 అవుతుంది. అప్పటి వరకు నేను మేలుకుండలేను. సో నేను కూడా బాగా నిద్ర వస్తూ ఉంది. అప్పటికి కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. నేను అర్హాన్ చిన్నపిల్లలు కదా, టైం పడుకోవాలన్నమాట, అందుకే బయలుదేరిపోయాం అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బజ్జి ఉంటాం, రేపు కలుగుతాం. ఇంకేం రేపు కలుస్తారు అని చేయండి. ఏమి లేదు, చాలా ఉంది. సరే అండి, విషయం ఉంటే ఇక్కడ ఎండ్ చేస్తా, విషయం లేకపోతే కంటిన్యూ చేస్తా. సరే అయితే నా వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.